నేను ఇంట్లో చేసుకునే మసాలా పొడి అండి. ఒక బౌల్ ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలండి దోరగా. తర్వాత అదే బౌల్లో పావు కప్పు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. వేసుకొని వేపుకున్నాక అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాక 4 అనాస పువ్వులు, 2 జాపత్రి వేసుకొని వేపుకోవాలి. తరువాత ఒక స్పూను లవంగాలు వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు ఇంకో హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎలాగ ఘాటు అంత భరించగలరు అంటే వేసుకోవచ్చు, లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత మరాఠీ మొగ్గలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఒక స్పూను షాజీరా, ఇంకో స్పూన్ ఏమో సోంపు వేసుకొని బాగా వేపుకున్నాక ఒక 3 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసి వేపుకోవాలి. తర్వాత యాలకులు ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్నాక అవన్నిటిని బాగా చల్లారనిచ్చాక మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకునే ముందు ఒక అర స్పూను మరి సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే మసాలా పొడి చప్పగా అనిపించదు. మసాలా పొడి రెడీ అయిపోయింది.